తిరుమల శ్రీవాణి టికెట్ల విక్రయాలలో కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యులు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. టీటీడీకి భక్తులు విరాళంగా ఇచ్చే దాతల కోసం అప్పటి వైసీపీ ప్రభుత్వంలో శ్రీవాణి టికెట్లను ఏర్పాటు చేసి ఎంతో మందికి దర్శనాన్ని కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీవాణి టికెట్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు అంటూ విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన అరాచకాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రజలు సరైన తీర్పునిస్తారు అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతాంగం దయనీయ స్థితిలో ఉందని తెలిపిన ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవడం జరిగిందన్నారు. రాజధాని ప్రాంతానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపైన వైసీపీ పోరాటం చేస్తూ ఉంటుందని తెలిపారు.